ఆల్ ది బెస్ట్ దర్శకుడు శివతేజ. వస్తాయి అజ్మి హాయ్ చిన్న, మీతోని ప్రాక్టీస్ చేసిన దర్శి గోయల్ శివతేజ కరాటా పోటీలోకి వెళ్తున్నాడు. మీకు ఎలా ఉంది మీతో ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఇంటర్నేషనల్ వేదికలు పోతుంటే? మాకు చాలా బాగా అనిపిస్తుంది. మా తోటి పిల్లలు అలా వెళ్తుంటే ఇంటర్నేషనల్కి వాళ్ళు చాలా బాగా కష్టపడుతున్నారు. రోజు మార్నింగ్ 5 o'clock నుంచి 8 o'clock వరకు ప్రాక్టీస్ అవుతుంది వాళ్ళకి. అది కాకుండా డే మొత్తం కష్టపడుతున్నారు. వాళ్ళు కరాటే పిల్లలు, మా కరాటే స్టూడెంట్స్ ఇంటర్నేషనల్కి వెళ్ళడం చాలా చాలా బాగా అనిపిస్తుంది. మాకు చాలా హ్యాపీగా ఉంది. మాకు వాళ్ళని చూస్తుంటే మాకు ఇంటర్నేషనల్ పోటీల్లో పాల్గొనాలనిపిస్తుంది. చాలా చాలా హ్యాపీగా. ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మీ ముందుకు ఈరోజు మంచి మోటివేషన్ సార్ని పరిచయం చేస్తున్నాను. ఈ సార్ పేరు వచ్చేసి శ్రీధర్ సార్. సార్ నమస్తే సార్. శ్రీధర్ సార్ పేరు మన మహబూబాబాద్ జిల్లాలో ప్రతి ఒక్కరికి పరిచయం. సార్ దగ్గర గత 25 yearsగా ఎంతోమంది పిల్లలు ట్రైన్ అయ్యి మార్షల్ ఆర్ట్స్ కరాటాలో బ్లాక్ బెల్ట్లో ఉంటూ వాళ్ళు ఇప్పుడు టీచర్స్గా ఎదిగారు. మీ ముందుకు నేను ఈ వీడియో తేవడానికి ముఖ్య లక్ష్యం వచ్చేసి చాలా మంది బిలో పూర్ పీపుల్ని సార్ ఇంటర్నేషనల్ స్టేజ్కి తీసుకెళ్లాడు. సార్కి ఆ ప్యాషన్ ఎందుకు మొదలైంది అనేది సార్ మాటల్లో అడిగి మనం తెలుసుకుందాం. కంగ్రాట్స్ సార్, మీరు ఇలా పిల్లల్ని ఇలా ఇంటర్నేషనల్ వేదికకు తీసుకెళ్లడం, మన రూరల్ నుంచి ముఖ్యంగా మీకు ఇలా ప్యాషన్ ఎందుకు మొదలైంది, వీటి గురించి మన వ్యూవర్స్ చెప్పండి సార్ మీ మాటల్లో. నా పేరు శ్రీధర్ అండి. నేను గత 25 years నుంచి వెళ్ళి ఈ కరాటేలో శిక్షణ ఇస్తూ, ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే రూరల్ నుంచి అప్పుడు మేము టోర్నమెంట్లోకి వెళ్ళడానికి మాకు ఇబ్బందులు ఉండేది. ఆర్థిక ఇబ్బందులు కానీ అప్పుడు ఇన్ఫర్మేషన్ కానీ తెలియకుండా ఉండేది. సో నాకు ఒకటే అనిపించింది, నేను ఎట్లా అయితే ఇబ్బంది పడ్డానో ఈ రూరల్ నుంచి వెళ్ళి ఎవ్వరు కూడా ఇబ్బంది పడద్దని ప్రతి పిల్లాన్ని ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్ కాంచెల్లి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ వరకు సెలెక్ట్ చేయించడం జరిగింది. సార్, ఇప్పుడు నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు గతంలో కూడా ఇంటర్నేషనల్ వేదికకి ఒక 2 times వెళ్ళారంట. అప్పుడు ఎక్కడికి వెళ్ళారు, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు మన స్టూడెంట్స్? అయితే ఇంతవరకు వచ్చేసి ఫస్ట్ మలేషియా వెళ్ళాం, రెండోసారి దుబాయ్కి వెళ్ళాము, మూడోసారి మలేషియా వెళ్ళాం, మళ్ళీ మలేషియాకి వెళ్తున్నాం. మలేషియాలో కరాటేకి చాలా ప్రియారిటీ ఎక్కువ ఉంటుంది. అక్కడ చాలా బాగా ప్లేయర్స్ బాగా వస్తారు. చాలా దేశాల కంట్రీస్ పార్టిసిపేషన్ చేస్తాయి అక్కడి నుంచి వెళ్ళి. అక్కడికి వచ్చేసి ఏంటంటే ఇంతవరకు సెలెక్ట్ అయ్యారు ఆల్రెడీ పిల్లలు. వాళ్ళు కొంతమంది సిటీ నుంచి వెళ్ళి, అది రూరల్ వెంకటాపురం నుంచి వెళ్ళి ఫస్ట్ సెలెక్ట్ అయింది మన శివతేజ అనే ఇక్కడ తూరూరు లోకల్లో. శివతేజ చిన్న వయసు. శివతేజని పరిచయం చేయండి సార్ మా వ్యూవర్స్కి. శివతేజ కంగ్రాట్స్ శివతేజ. బిలో 12 years నుంచి వెళ్ళి ఈ అబ్బాయి సెలెక్ట్ అయ్యాడు. బిలో 12 yearsలో. ఇప్పుడు శివతేజ మీ దగ్గర ఎన్ని సంవత్సరాలు నేర్చుకుంటుంది సార్? 5-6 years నుంచి 6 years నేర్చుకుంటాడు. ఎలా ఉంది శివతేజ సార్ దగ్గర ఇట్లా కరాటా నేర్చుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఇంట్రెస్ట్ ఉన్నది, ఎప్పుడైనా చేయాలనిపిస్తుంది. సార్ కేర్ తీసుకున్నాడు బాగా, దానివల్ల ఇంట్రెస్ట్ బాగా వస్తుంది. సూపర్ శివతేజ. అలాగే శివతేజతో పాటు హన్మకొండ నుంచి వెళ్ళి దర్శ్ గోయల్ అండర్ 16 yearsలో పార్టిసిపేషన్ చేస్తున్నారు బ్లాక్ బెల్ట్ కేటగిరీలో. దర్శ్ కమ్. హాయ్ దర్శి, కంగ్రాట్స్ నాన్న. థ్యాంక్ యూ. 2 keep the ground. 3 speed up. 4 speed up. 5 6 5 किधर बैलेंस 6 7. मेरा नाम दर्श गोयल है. मैं 8 years से सर के साथ हूँ. मैं अब ब्राउन से ब्लैक आने वाला हूँ और अब मैं मलेशिया भी सेलेक्ट हुआ हूँ. I'm walking alone, the streets are empty. The only thing I can see is my own silhouette. I'm
getting stronger, step by step. The clock is ticking, but there's no time for regrets. I've been flying from town to town, from London to Taiwan. I've been all around the globe, trying to protect your soul. We are here.